यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्ताः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులారా, ఈరోజు మనం ఈశావాస్య ఉపనిషత్తులోని 6వ మంత్రం మీద వ్యాఖ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకు ముందు ఒకసారి మనం పునర్విమర్శ చేసుకుందాం. మొదటి మంత్రములో పరమాత్ముడు ఈ జగత్తు ఉత్పత్తికి కేవలం నిమిత్త కారకుడే, ఉపాదాన కారణం మాత్రం సత్వ రజః తమః పరమాణువుల చేత ఈ జగత్తు విస్తరింపబడి ఉందని, ఈ జగత్తున మనమందరము కూడా సుఖ సంతోషాలతో ఈ జగత్తును మనం ఉపయోగించుకోవచ్చు, సరళమైన జీవితాన్ని గడపచ్చు, కానీ లోభిగా మాత్రం జీవించకూడదు అనేది పరమాత్ముని యొక్క ఆదేశం. ఇక 2వ మంత్రంలో మనం తుది శ్వాస వరకు కర్మలు చేస్తూ ఉండాలి. శక్తి ఉన్నంత వరకు మనము వివిధ కర్మలు చెయ్యాలి. శారీరక కర్మలు, వాచిక కర్మలు, మానసిక కర్మలు, అవి చాలా పవిత్రంగా ఉండాలి. ఈ విధంగా మనం ఆ 2వ మంత్రంలో తెలుసుకున్నాము. ఇక ఎవరైతే మానవ జన్మనెత్తి కూడా ఆత్మ గురించి ప్రయత్నం చెయ్యరో, ఆత్మను తెలుసుకోరో, ఆత్మతత్వాన్ని పొందరో వాళ్ళు ఆత్మహనులవుతారు అని తెలుసుకున్నాము. ఇక ఎవరైతే పరమాత్ముణ్ణి జ్ఞానముతో గాని దేశముతో అనగా అజ్ఞానముతో, దేశముతో, కాలముతో, వివిధ ఆలోచనలతో పరమాత్ముడు కదులుతాడని లేదా దూరంగా ఉంటాడని, ఈ విధంగా పరమాత్ముని యొక్క శక్తి సామర్థ్యాలని విభజించుకుంటూ వెళ్తారు, అది నిజమైన పరమాత్ముని స్వరూపం కాదు. పరమాత్మకు జీవాత్మకి మధ్యలో కేవలము ఒకే దూరం ఉంది, సామర్థ్య దూరం, అజ్ఞాన దూరం. మనం ఎప్పుడైతే అజ్ఞానాన్ని తొలగించుకుంటామో అప్పుడు జీవాత్మ పరమాత్మలు చాలా దగ్గరగా ఆలింగనం చేసుకుంటారు అని తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇక ఈరోజు 6వ మంత్రము యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో నవి చికిత్సతి అంటాడు. ఈ మంత్రములో అనుపశ్యతి, అసలు ఎవరు ఎవరిని చూస్తున్నారు? ప్రాచీన కాలములో విద్యను అభ్యసించాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళేవారు. గురువు తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమతను చూసో, లేదా వాళ్ళు శ్రమించినటువంటి విద్య ధనమును చూసో విద్యార్థులకి తన గురుకులంలో అవకాశం ఇచ్చేవారు కాదు. వ్యక్తిగతంగా శిష్యున్నే పరిశీలన చేసి
శిష్యునికి ఒక పరీక్ష పెట్టేవారు. అందుకే ఈ కథ చాలా సుప్రసిద్ధము. ఏమిటి అంటే, గురువు తన శిష్యుణ్ణి తన గురుకులములో ప్రవేశింపజేసుకోవాలి అంటే శిష్యుని యొక్క ముందు చంచలతని, మానసిక స్థితిని గురువు పరిశీలించవలసి వస్తుంది. అందులో అందరికీ పరీక్ష ఒకేలాగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి హస్తాంజలిలో గురువు నీళ్లు నింపేసి వెళ్ళిపోతాడు. అది ఒక శిష్యునికి 10 నిమిషాలలో ఆ నీళ్ళని త్యజించమని చెప్పే అనుమతి దొరకచ్చు. మరొక శిష్యునికి 10 గంటలు కూడా పట్టొచ్చు. ఎప్పటి వరకైతే గురువు యొక్క అనుమతి లభించదో శిష్యునకు, అప్పటి వరకు ఆ శిష్యుడు తదేకంగా హస్తాంజలిలో ఆ నీళ్లను గ్రహించుకొని ఉండాలి. అంటే శిష్యుని యొక్క సామర్థ్యం ఏమిటో ఆ విధంగా గురువు శిష్యుని యొక్క సామర్థ్యాన్ని పరీక్షించేవాడు. ఇప్పుడు ఈ మంత్రములో మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రపంచంలో ఒక విషయం గురించి మనకు ఏమీ తెలియదనుకోండి, అక్కడ ఎటువంటి సంశయం ఉండదు. అనగా ప్రశ్నించడానికి మన దగ్గర ఎటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే మనకు ఆ విషయమే తెలియదు, ఆ వ్యక్తియే మనకు తెలియదు. ఇక ఆ వ్యక్తి గురించి మనం ఏం అడుగుతాము, ఏం తెలుసుకోవాల్సి ఉంటుంది? కాబట్టి ఈ ప్రపంచంలో వ్యక్తి గురించి లేశమాత్రము కూడా తెలియనప్పుడు మన హృదయములో ఆ వ్యక్తి పట్ల ఎటువంటి క్రియ, ఆలోచన, ధోరణి ఉండదనమాట. అలాగే పూర్తిగా తెలిస్తే కూడా మనలో సంశయం ఉండదు. అసలు ఆ వ్యక్తి గురించి తెలియకపోతే సంశయం ఉండదు, పూర్తిగా తెలిస్తే సంశయం ఉండదు. కానీ సందేహాలు, సంశయాలు, వివిధ ప్రశ్నలు ఎక్కడ కలుగుతాయి అనంటే సగం తెలిసి సగం తెలియక. ఇదే విషయాన్ని గనక మనం తీసుకుంటే ఈ మంత్రములో ఎవరికైతే ఈ జగత్కర్త ఉన్నాడు, అతనే ఈ సృష్టిని రచిస్తున్నాడు అన్న అవగాహన లేదో వాళ్ళలో ఎటువంటి సంశయాలు ఉండవు. ఇక పూర్ణ విద్వాంసునికి కూడా పరమాత్మని యొక్క కర్మఫలాలు కానీ, సృష్టి కార్యము కానీ, వేద జ్ఞానము కానీ, మోక్ష ప్రాప్తి కానీ, వివిధ యోనులోకి ప్రవేశించడము కానీ, పూర్ణ జ్ఞానికి కూడా కొంత అవగాహన కలుగుతుంది గనక ఎటువంటి సంశయాలు ఉండవు. కానీ అసంఖ్యాక సంశయాలు, ప్రశ్నలు ఎవరిలో ఉంటవి అంటే తెలిసి తెలియగా. భగవంతుని గురించి తెలుసా అంటే మనమందరం తెలుసు అంటాం. ఏం తెలుసుకున్నాం పరమాత్మని గురించి అంటే మళ్ళీ మాటల్లో చెప్పలేం. ఉదాహరణకి పరమాత్మని మనమందరము కూడా సర్వజ్ఞుడు అంటాం. అనగా అతనుకు సర్వం తెలుసు అంటాం. ఆ తర్వాత మనం పరమాత్మని సర్వవ్యాపకుడు అంటాం. సర్వవ్యాపకుడు అంటే అంతటా వ్యాపించి ఉంటాడు అని. అలాగే మనం చాలా ప్రసిద్ధి చెందిన ఒక భజన కూడా ఉంటుంది. తుము అంతర్యామి అని అంటాం. ఏ ప్రభు నీవు అంతర్యామి అని అంటారు. ఈ భజన వివిధ హైందవ సాంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ ఆర్తి పాట పాడుతారు, నీవు అంతర్యామివి అని. మరి భగవంతుడని తత్వము తెలియని వాడికి ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తాడో అతను తెలుసుకోడు. ఎందుకంటే ఆయనకి భగవంతుని గురించే తెలియదు. ఇక విద్వాంసునికి తెలుసు, పరమాత్ముని దర్శించుకోవాలి అంటే చాలా సాధన చెయ్యాలి, మనసుని నిగ్రహించుకోవాలి అనేది విద్వాంసునికి తెలుసు. మరి ప్రపంచంలో ఈ ఇద్దరే ఉన్నారా అంటే మూడో వ్యక్తి ఉన్నాడు. ఏంటి? సగం తెలుసు, సగం తెలియదు. ఏమని తెలుసు? భగవంతుడు ఉన్నాడు. మరి ఉంటే ఎలా ఉన్నాడు అంటే, ఒకరేమో వివిధ యోనుల్లో చూపిస్తారు,
ఒకరేమో 4వ ఆకాశంలో అంటారు, ఒకరేమో వైకుంఠములో అంటారు, ఒకరేమో కైలాసంలో అంటారు, ఒకరేమో 7వ ఆకాశంలో అంటారు. అంటే సగము తెలిసి సగం తెలియని వాళ్ళ మధ్యలోనే ఈ విధమైన సంశయాలు ఉన్నవి. అసలు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని. కానీ ఆ పరమాత్ముడు మాత్రం ఎలా ఉంటున్నాడు అంటే, మీరు ఒక చెరుకు గడ్డని తీసుకుంటే దాన్ని మీరు పై భాగం చీల్చండి, తీపిగానే ఉంది. దాన్ని అడ్డంలో చీల్చండి, అది తీపిగానే ఉంటుంది. దాన్ని నిలువులో చీల్చండి, తీపిగానే ఉంటుంది. ఏ భాగము తీసుకున్నా చెరుకు గడ్డలో తీపిగానే కనిపిస్తుంది. మనము ఆ తీపి పదార్థాన్ని చక్షువు ద్వారా చూసామా, లేదా నాలుక మీద పెట్టుకొని దంతాలతో కొరికి చూసామా? ఈ రహస్యం మనకు అర్థమవుతే మనం ఈ మంత్రంని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. చెరుకులో తీయదనం ఉంది అనేది ఎవరైనా చక్షురింద్రియము ద్వారా ప్రదర్శింపజేయగలుగుతారా? అలాని ఇది తెల్లగా ఉంది అని సొప్ప కట్టెని కూడా అనడానికి వీలు లేదు. చక్షువు ద్వారా నిర్ధారణ జరుగుతుందా, లేదా మరొక ఇంద్రియము ద్వారా నిర్ధారణ జరిగిందా అంటే మీరందరూ కూడా ఇది సొప్పు కట్టు కాదు, ఇది చెరుకే అని చెప్తారు. ఆ చెరుకుని మనము ఆ చెరుకులో ఉన్నటువంటి మాధుర్యాన్ని చక్షువుల ద్వారా చూడలేకపోతున్నాం. కానీ చాలా ఛాలెంజ్గా నిశ్చయంగా చెప్పగలుగుతాము ఇది చెరుకే అని. అటులనే నువ్వు గింజ తీసుకోండి, పల్లి గింజ తీసుకోండి, కుసుమ గింజ తీసుకోండి. ఇది నూనెనిచ్చే పదార్థమే అంటాం. ఈ పల్లి నూనె ఎక్కడి నుండి వచ్చిందంటే పల్లి నుండే వచ్చింది అంట. మరి ఆ పల్లిని మీ అరచేతిలో పెట్టుకోండి, మీకు అక్కడ నూనె కనబడుతుందా? నువ్వు గింజ పెట్టుకోండి, నూనె కనబడుతుందా? మీరు ఏదైతే డబ్బాల కొద్ది నూనెని మన పాకశాలలో మనం భద్రపరుచుకున్నామో ఆ నూనె దేని నుండి వచ్చిందంటే నువ్వుల నుండే వచ్చింది, పల్లీల నుండే వచ్చింది, కుసుమల నుండే వచ్చింది. కానీ మీరు కింటల కొద్ది కుసుమల్ని మీ పెద్ద భవనంలో పోసుకోండి, మీకు నూనె అగుపడుతుందా? మీరు ఆ కుప్పలో నుంచి ఏ గింజను తీసినా మీకు నూనె అగుపడదు. కానీ మీ పాకశాలలో వచ్చిన నూనె మాత్రం ఆ పదార్థం నుండే వచ్చింది. అంటే దానికి మీరు ఒకటే అర్థం చెప్తారు, ఇందులో ఈ కుసుమ గింజ ఎంత ఆకారం ఉందో ఆ ఆకారం అంతటా కూడా నూనె నిండి ఉంది అని అంటారు. మీరు ఆ గింజని లేదా పల్లి గింజని గాని నువ్వు గింజని గాని ఏ భాగం నుంచి కూడా మీరు చుంచినా మీకు అది సమరే కనిపిస్తూ ఉంటుంది. అటులనే ఎవరైతే అనుపశ్యతి, ఈ మంత్రములో మనం అనుపశ్యతి అనగా నా విచికిత్సతి అనే పదానికి చెప్పాను. ఏమి తెలియనప్పుడు సంశయాలు ఉండవు, అంటే సందేహాలు ఉండవు. పూర్తిగా తెలిసినప్పుడు కూడా సందేహాలు ఉండవు. మాధ్యమిక జ్ఞానం ఉన్నప్పుడే మనకు వివిధ సందేహాలు కలుగుతవి. అదే విషయములో అత్యధిక సందేహాలు, అత్యధిక దోషారోపణము, అత్యధిక మిథ్యా ప్రచారము ఎవరిపైన జరిగిందా అంటే పరమాత్మని యందే జరిగింది. మీరు మొత్తం ప్రపంచాన్ని గనక పిండి చూస్తే అత్యధిక దోషారోపణ, అత్యధిక మిథ్యా ప్రవచనాలు ఎవరి మీద ఇవ్వబడతవి అంటే సృష్టికర్త అయిన పరమాత్ముని గురించే ఇవ్వబడతవి. జాగ్రత్తగా మీరు అంతర్ముఖులై ప్రయత్నించి, మీరు ఎవరైతే ఆర్య సమాజ విద్వాంసులు కాకుండా ఇతర గురువుల నుంచి వింటారో వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపాన్ని ఒక మహాపురుషుణ్ణి కోల్చి అక్కడి వరకే మిమ్మల్ని తీసుకెళ్తున్నారు.
ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు సత్పురుషుడిగా ఉండొచ్చు, సజ్జనుడిగా ఉండొచ్చు, ఎవరు చెయ్యలేని గొప్ప పనులు చెయ్యొచ్చు. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నాడా అంటే లేదు. ఆ వ్యక్తికి మనకు కాల దూరం ఉంది, దేశ దూరం ఉంది. కానీ పరమాత్ముడేమో వేదాల యందు నాకు నీకు కాల దూరము లేదు, దేశ దూరము లేదు, కేవలం సామర్థ్యం అనగా అజ్ఞాన దూరం ఉంది మాత్రమే అంటాడు. మరి ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా భగవంతుని స్థానం మీదనే మిథ్యారోపణ, మిథ్యా జ్ఞానం ఉంది. కనాద మహర్షి ఎప్పుడైతే మిథ్యా జ్ఞానం పోతుందో, అనగా ఉదాహరణకి మనము పౌర్ణమి రాత్రులు కానీ, అమావాస్య రాత్రులు కానీ ఒకరింటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు సాయంత్రం సమయంలో బావి నుంచి బొక్కెన తాడును అలా వదిలిపెట్టడం మర్చిపోయారు. అంటే అలా వదిలిపెట్టద్దన్న జ్ఞానము లేకుండా మర్చిపోయి వాళ్ళు పడుకున్నారు. అనుకోకుండా నూతన వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతను చూశాడు బావి యొక్క రాడు మీద వేలాడుతుంది. అది దేనికి సరి సమానంగా ఉంది అంటే పాముతో పోల్చబడి ఉంది. అతను పాము పామని అరుస్తాడు. తర్వాత మనం ప్రకాశం దగ్గరికి వచ్చి, ప్రకాశం లేనప్పుడు తాడునే పామనుకున్నటువంటి మనము, సంశయం పడ్డటువంటి ఆ అతిథి ఎప్పుడైతే ప్రకాశం వస్తుందో, ఎప్పుడైతే అక్కడ వెలుతురు యొక్క వ్యవస్థ చెయ్యబడుతుందో, అప్పుడు మనకు విషయం తెలియబడుతుంది ఇది పాము కాదు తాడు అని. ఒకవేళ అందరూ ఆ చీకట్లోనే అతను చెప్పిందే వింటే అందరూ కూడా అదే భ్రమలో ఉండేవాళ్ళు. ఏమిటి? బావి పైన ఇవాళ పాము వేలాడుతుంది, జాగ్రత్త అని. కానీ మనం వెంటనే ఆ పెరట్లో లేదా ఎక్కడైతే బావి ఉందో అక్కడ లైట్ వేస్తాం. ఎప్పుడైతే మనం ప్రకాశాన్ని అక్కడ వ్యాప్తింపజేస్తామో మనకు ఒక అవగాహన కలుగుతుంది, ఉన్నది ఉన్నట్టు వస్తువు గోచరం అవుతుంది. అలాగే ఈనాడు ప్రపంచములో పరమాత్మని స్థానములో ఎలా తాడును చూసి పామనుకున్నామో, అలాగే వివిధ సద్గుణాలు, వివిధ కార్యకలాపాలను చూసి మనమందరము కూడా వీళ్ళనే భగవంతుడు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే భగవంతుని యొక్క సత్యస్వరూపం అనుపశ్యతి అనగా ధర్మానుకూలముగా ధనము సంపాదించుకొని యోగాభ్యాసము ద్వారా ఎప్పుడైతే అంతఃకరణము ద్వారా అతనిని చూస్తామో, అనుపశ్యతి చూస్తాము. ఇక్కడ ఎందుకు అంతఃకరణం అన్నాడు? మనం భాష్యంగా రోజు వింటున్నాము వివిధ గురువుల ద్వారా ఇతను దేవుడు, ఇతను దేవుడు, ఇతను దేవుడు, ఇతను దేవుడని. అది చక్షువుల ద్వారా ఆ మూర్తత్వ తత్వాలని, ఆకారవంతమైన ఆ వస్తువులని, రూపమును, స్థానములో బంధింపబడిన దృశ్యాలను చూస్తున్నాం. వాటికి మనం వివిధ అభిషేకాలు చేస్తున్నాం, వస్త్రాలంకరణ చేస్తాము, యజ్ఞోపవిత మంత్రం చదివి యజ్ఞోపవిత ధారణ చేస్తాము. తర్వాత ఆపోయిష్ట అనే స్నాన మంత్రాల ద్వారా మనము భగవంతునికి స్నానం, అంటే ఆ విగ్రహానికి జనాలు స్నానాలు కూడా చేయిస్తారు. మీరు ఇంకా జాగ్రత్తగా వినండి. ఏదైతే వైదిక ప్రాతస్మరణ మంత్రాలు ఉన్నాయో, ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం, ఈ మంత్రాలు ఈ రోజుల్లో మనం అక్కడక్కడ గుళ్ళల్లో కూడా వింటున్నాం. అక్కడ ఆ పరమాత్మునికి ప్రాతః సుప్రభాతం దగ్గర ఈ ప్రాతకాల మంత్రాలు కూడా గుళ్ళల్లో మనం వింటున్నాం. నిజంగా ఆ ప్రాతకాల మంత్రాలు అక్కడ మీరు క్రియ చూడండి, ఆ మంత్రానికి అర్థం అంటే వాళ్ళు ఎందుకు చదువుతున్నారు అంటే భగవంతుడు పడుకున్నాడు, ఇప్పుడు అతన్ని లేపాలి అని ఓం ప్రాతరగ్నిం, ఇక ప్రాతకాలమైంది లేనాయనా అని ఆ మంత్రాలు చదువుతున్నారు. మనము గమనించినట్టయితే, ఎందుకంటే ఇక్కడ అనుపశ్యతి అనే పదముని గనక మనం తీసుకున్నట్టయితే, అసలు ఈ శరీరాన్ని ధరించిన జీవుడే
నిద్రపోవడం లేదు. చాలా మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. శరీరములో జీవుడు ఉన్నంత వరకు జీవుడు నిద్రపోడు. అటులనే జీవుడు స్థూల దేహాన్ని త్యజించిన తర్వాత కారణ దేహముతో సూక్ష్మ దేహముతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక జీవుడు ఎప్పుడు నిద్రపోయాడు? ఈ అల్ప సామర్థ్యుడైన అల్పశక్తివంతుడైన జీవుడే నిద్రపోనప్పుడు ఎందుకు నిద్రపోవడం లేదు జీవుడు అంటే, జీవుడు ఈ 4 దశల యందు ఉంటాడు. నిరంతరం ఏదో ఒక అవస్థ యందు జీవుడు ఉండవలసిందే. ఈ 4 అవస్థల యందు జీవుడు లేకపోతే దాన్ని మనము మృత శరీరము అంటాం. అనగా జీవుడు గనక ఈ 4 అవస్థల్ని వదిలిపెట్టేస్తే ఆ శరీరాన్ని మనం మృతము అంటాం. జీవుడు అయితే జాగ్రత్త అవస్థలో ఉంటాడు. ఇక్కడ జాగ్రత్త అవస్థ అంటే మనం తెలుసుకోవాలి. అనగా స్థూలేంద్రియం అంటే స్థూల దేహములో ఏవైతే బహిర్గతంగా చెక్కబడినటువంటి చక్షురాది సాధనాలు ఉన్నాయో ఆ సాధనాలతో క్రియాకలాపాలు చేస్తూ ఉంటాడు. దాన్ని మనము జాగ్రత్త అవస్థ అంటాం. అనగా స్థూల దేహమునందు ముఖ్యముగా కార్యము జరుగుతూ ఉంది. ఆ సమయాన్ని మనం జాగ్రత్త అవస్థ అంటాం. అంటే అప్పుడు కూడా జీవుడు కార్యమే చేస్తున్నాడు. లేదా జీవుడు స్వప్నములో ఉంటాడు. అనగా స్థూల దేహాన్ని కాస్త వదిలిపెట్టి స్వప్నములో చాలా పెద్ద పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు, విమానములో ఎక్కి దూర దూర దేశాలకు వెళ్ళినట్టు, లేదా తాను పెద్ద పెద్ద భవనాలు కట్టి కీర్తి ప్రతిష్టల్ని పొందినట్టు, లేదా తనను ఎవరో మోసం చేసినట్టు, ఇలా వివిధ ఊహాత్మకమైన ప్రపంచంలో ఉంటాడు. అప్పుడు మనం అనుకుంటాము ఇతను నిద్రపోయాడు అనుకుంటాం. కానీ జీవాత్మ స్థూల దేహం యొక్క క్రియాకలాపాలనే వదిలేసింది. కానీ ఇంకా స్వప్న అవస్థలో మనస్సులో ఒక ఊహా ప్రపంచంలో ఉంది. అంటే అప్పుడు కూడా జీవాత్మ మేలుకొనే ఉంది. మళ్ళీ సుషుప్తి అవస్థ అనగా స్థూల దేహంలో ఏవైతే బాహ్య వ్యాపారం ఉందో అది నిలిపేసింది. సూక్ష్మ దేహంలో స్వప్నంలో ఏదైతే ఊహా ప్రపంచం ఉందో అది జరగడం లేదు. కానీ కారణ దేహములో ఉంది. అనగా తన స్వరూపములో ఉంది. తన స్వరూపములో కారణ దేహములో నిశ్శబ్దంగా ఉంది. అంటే అప్పుడు జీవాత్మ పడుకోలేదు. ఇక తురీయ అవస్థ అనగా ఉదాన నాడి ద్వారా మస్తిష్క భాగంలో ఉన్నటువంటి హృదయములోకి ప్రవేశించి అక్కడ పరమాత్మనితో అతి సాన్నిధ్యముతో ఏదైతే వార్తాలాపం చేస్తుందో మనం ఆ స్థితిని కూడా తురీయ అవస్థ అంటాం. అంటే అప్పుడు కూడా జీవుడు 4వ అవస్థలో ఉన్నాడు. అనగా నిరంతరము ఈ శరీరములో జీవుడు క్రియాకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా జీవుడు ఈ దేహమునందు మరి పడుకోలేదు. అనగా జీవుడే పడుకోనప్పుడు బ్రహ్మాండానికి అధిపతి అయిన సృష్టికర్త అయిన పరమాత్ముడు పడుకుంటాడా? కానీ మనం పరమాత్ముని విషయంలోనే సగం జ్ఞానముతో ఆ పరమాత్ముని మనం స్నానాదులు చేపిస్తున్నాం, అతనికి వస్త్రధారణ చేపిస్తున్నాం, యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని మంత్రం చదువుతూ ఆపోయిష్టామయోభవ స్థాన ఊర్జే దదాత అనే అభ్యాతన స్నానము చేపిస్తున్నాం. ఈ విగ్రహానికి భాష్యంగా తేనె పుయ్యకపోయినా స్కిన్ డ్రై అవుతుంది, శరీరం పొడిబారుతుంది. అంటే ఆయుర్వేదము శరీరానికి ఎవరిదైతే తొందరగా పొడిబారుతుందో అట్టి దేహానికి ఆయుర్వేదము తేనెని ఉపయోగించుమంది, లేదా ఘృతాది పదార్థాలని ఉపయోగించుమంది. మనము దాన్ని కూడా ఏం చేస్తున్నాము? ఏ దేహానికైతే పరమాత్ముడు ఉపయోగించుకోమని చెప్పాడో మనం ఆ దేహానికి కాకుండా మన ద్వారా తయారు చేయబడినటువంటి
మూర్తత్వ పదార్థాలకు ఈ వివిధ పదార్థాలను మనం ప్రసాదిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరు చూస్తారు అంటే కేవలము మనస్సుని స్థిరపరుచుకున్నవాడే. అనుపశ్యతి, అన్యులు ఆ పరమాత్ముని చూడలేరు, కేవలం అతనే చూడగలుగుతాడు, అతనే చూడగలుగుతారు. అంటే ఆ పరమాత్ముని మనస్సుని జయించుకున్నవాడు మాత్రమే చూడగలుగుతాడు. ఇప్పుడు ఎవరైతే మనస్సుని జయించుకున్నారో, ఆ మనస్సును జయించుకున్నటువంటి వ్యక్తి పరమాత్ముని ఎక్కడ చూస్తున్నాడు? ఎక్కడెక్కడ చూస్తున్నాడు ఆ పరమాత్ముని? మనస్సుని జయించుకున్న వ్యక్తి పరమాత్ముని ఎక్కడెక్కడ చూస్తున్నాడు అంటేనే ఈ మంత్రం చెప్తుంది, సర్వాణి భూతాని, సర్వత్ర. అది జడ పదార్థము కానివ్వండి, చేతన పదార్థాలు కానివ్వండి, సర్వత్ర ఈ జీవాత్మ, ఏ జీవాత్మ అయితే అంతఃకరణము ద్వారా, ఉదాన వాయువు ద్వారా హృదయ గూటిలోకి వెళ్ళి బాహ్య ఇంద్రియ క్రియాకలాపాలను ఆపివేసి, బాహ్య జగత్తు యొక్క చర్చను ఆపివేసి, నిశ్శబ్దముగా పరమాత్మని యొక్క దివ్య స్వరూపాన్ని ఏ జీవాత్మ అయితే సాక్షాత్కారం చేసుకుంటుందో, ఆ జీవాత్మని, ఆ పరమాత్ముని సర్వత్రా దర్శించుకోగలుగుతుంది. అనగా బ్రహ్మాండమున గల త్రిణము నుండి ఏనుగు వరకు ఈ జీవాత్మ పరమాత్ముని దర్శించుకోగలుగుతుంది. దానికే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. నిజంగా అర్జునుడు అంటాడు, కృష్ణ, ఆ పరమాత్ముని దర్శించుకోవాలి అంటే మనస్సుని నిగ్రహించుకోవాలి కదా. మనస్సు అంత సరళముగా నిగ్రహింపబడుతుందా అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు భగవద్గీతలో. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, అర్జున, నువ్వు అడిగినటువంటి ప్రశ్న సత్యమే. ఏమిటి? మనస్సు నిగ్రహింపబడుతుందా? కానీ మనస్సు నిగ్రహింపబడము ఎంత కష్టమో అలానే అసంభవము కూడా కాదు అంట. హే కృష్ణ, నీవు ఏదైతే మనస్సు నిగ్రహింపబడుతుందా అంటున్నావో, అది నిగ్రహింపబడుతుంది అనడం చాలా కష్టం. నిగ్రహించుకోవడం అంటే చాలా కష్టమైన పని, కానీ అసాధ్యము కాదు అంటాడు. ఎవరైతే నిరంతరము యోగాభ్యాసము చేస్తారో, ఈ మనస్సు ద్వారా పరమాత్ముని ఎవరైతే దర్శించుకుంటున్నారో, ఎవరైతే హృదయ గూటిలోకి వెళ్తున్నారో, ఆ పరమాత్ముని యొక్క దివ్య జ్యోతిని, దివ్య కాంతిని సర్వత్రా ఆ జీవుడు చూడగలుగుతాడు. చూసి ఏం చేస్తాడు అంటే, సర్వ ఆత్మలయందు, అనగా ఏ జీవుడైతే పరమాత్ముని దర్శించుకుంటున్నాడో, పరమాత్ముని యొక్క ప్రకాశాన్ని చూశాడో, అతి సాన్నిధ్యంలో అనుభూతిలోకి తెచ్చుకున్నాడో, అలా తెచ్చుకున్నటువంటి జీవాత్మ ఇదే స్థితిని, ఇదే ప్రకాశాన్ని, ఈ కాంతినే, ఈ సానుభూతినే, ఈ దయాభావననే, ఈ సద్భావననే, ఈ ప్రీతి భావనను సర్వ ఆత్మల యందు వ్యవహరించడానికి ప్రయత్నిస్తాడు. అనగా ముందు పరమాత్మని యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకుంటాడు, సంశయ నివారణ చేసుకుంటాడు. అనగా పరమాత్ముడు ఎవరు, అతని యొక్క స్వరూపం ఏమిటి, అతను చేస్తున్న క్రియాకలాపాలేంటో తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న తర్వాత
ఇక మస్తిష్క భాగములో ఉన్నటువంటి ఆ హృదయ గూటిలోకి వెళ్ళి ఆ పరమాత్ముని యోగాభ్యాసము ద్వారా చేరుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత సర్వభూతాన్ని సర్వ ఆత్మలయందు ప్రీతియుక్త వ్యవహారమే చేస్తాడు. ఎందుకంటే ఈ జీవాత్మకు ఒకరిని మోసం చెయ్యాలి అనుకుంటాడు. అనుకోగానే ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడో ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి యొక్క శారీరక ఆకారము కంటే ముందు ఈ సాధువునకు పరమాత్మని యొక్క జ్యోతి స్వరూపమే ఆ వ్యక్తి యందు గోచరం అవుతుంది. అలాగే ఎక్కడైతే అబద్ధం ఆడాలనుకుంటున్నాడో అబద్ధం ఆడాలనుకున్నప్పుడు అతను స్థానాంతరం అవుతాడు. ఉన్న చోట నుండి కొద్ది దూరం వెళ్తాడు అబద్ధం ఆడాలి అంటే. కానీ అక్కడ కూడా పరమాత్మునే చూస్తాడు. ఇక్కడ కూడా పరమాత్ముడే ఉన్నాడు కదా. సర్వభూతేషు, ఇక్కడ భూతము అంటే మీరు పంచభూతాలు తీసుకోవాలి, అలాగే చేతన ప్రాణిని కూడా తీసుకోవాలి. సర్వభూతేషు పంచభూతాలయందు, సర్వ పశు పక్షి క్రిమి కీటకాదులయందు, మనుష్య యోనులయందు, సర్వత్ర ఆ జీవుడు పరమాత్మున్నే చూస్తాడు. అనగా స్థానాంతరము చెంది ఇక్కడ అబద్ధం ఆడితే నా పిల్లలు వింటారో, నా భార్య వింటారో, తెలిసిన వాళ్ళు వింటారేమోనని కొద్ది దూరం వెళ్ళి అబద్ధం ఆడాలనుకుంటే ఆ పృథివీ భూతములో పరమాత్ముడే కనబడుతున్నాడు, వాయుభూతములో పరమాత్ముడే కనబడుతున్నాడు. ఆకాశ గుణమే శబ్దం, ఆ శబ్దాన్ని ఉచ్చరించాలి అంటే పరమాత్ముడే కనబడుతున్నాడు. ఇలా సర్వత్రా ఆ పరమాత్మ తత్వాన్ని జడ పదార్థమైన పంచభూతాల యందు చూస్తున్నాడు, చేతన పదార్థాలైన ప్రాణి యందు కూడా చూస్తున్నప్పుడు ఇక పరమాత్మని యొక్క సర్వవ్యాపక తత్వాన్ని ఆ విధంగా చూసినటువంటి వ్యక్తి తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకరిని చాలా కసిగా తిట్టాలి అనుకుంటాడు, లేదా పొడవాలనుకుంటాడు, ఇబ్బంది పెట్టాలనుకుంటాడు. ఎప్పుడు ఇబ్బంది పెడతాడు? ఒంటరిగా చూసి. ఎవరు లేనప్పుడు ఆ వ్యక్తిని చంపాలనుకుంటాడు, ఎవరు లేనప్పుడు ఆ వ్యక్తితో అబద్ధాలు ఆడాలనుకుంటాడు, ఎవరు లేనప్పుడు ఆ వ్యక్తిని మోసం చెయ్యాలి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ భావన ధారణలోకి వచ్చిందో, ఏమిటి? పరమాత్ముడు నన్ను చూస్తున్నాడు, నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని చూస్తున్నాడు, నేను ఆలోచిస్తున్న ప్రతి సంకల్పాన్ని ఆయన వింటున్నాడు అనుకున్నప్పుడు ఈ జీవుడు నెమ్మదిగా, ప్రారంభంలో అంత సరళం కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ధారణ జరుగుతుందో నన్ను పరమాత్ముడు చూస్తున్నాడు, నేను ఏదైతే క్రియ చేస్తున్నానో వాక్కు ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ, హస్తముల ద్వారా కానీ, పాదముల ద్వారా కానీ, ఇషార ద్వారా కానీ, కళ్ళు తిప్పి కానీ నేను ఏదైతే చేస్తున్నానో దానిని పరమాత్ముడు చూస్తున్నాడు, పరమాత్ముడు గ్రహిస్తున్నాడు, పరమాత్ముడు తెలుసుకుంటున్నాడు అని జీవాత్మ పదే పదే దానిని ధారణలోకి తెచ్చుకుంటే ఇక వాక్కు నియంత్రణలోకి వస్తుంది. ప్రారంభంలో మనస్సులో ఆ విధంగా అబద్ధమాడాలి, అతన్ని చంపాలి యోచన జరుగుతుంది. ప్రారంభములో మనస్సులో యోచన జరిగినప్పుడు ఆ ధారణ ఉండకపోవచ్చు, పరమాత్ముడు అంతటా ఉన్నాడనే ధారణ ఉండకపోవచ్చు. ధారణ మనస్సు యందు లేదు, కానీ ఎప్పుడైతే వాక్కు యందు వచ్చిందో అతన్ని తిట్టాలి, అబద్ధం ఆడాలి, ఈ వాక్కుకొచ్చే వరకు ధారణ జరిగింది. ఏంటి? పరమాత్ముడు సర్వభూతేషు జడ పదార్థమునందు ఉన్నాడు, చేతన పదార్థమునందు కూడా ఉన్నాడు అని ధారణ రాగానే
నేను ఎక్కడ అబద్ధం ఆడుతున్నాను? సూర్యునికి ఎదురుగా నిలబడి, చంద్రునికి ఎదురుగా నిలబడి, ఈ వృక్షాలకు ఎదురుగా నిలబడి, భూమిని ఆధారముగా చేసుకొని ఈ ఇంకొక వ్యక్తితో నేను అబద్ధం ఆడుతున్నానంటే ఆ వ్యక్తి నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నేను ఏదైతే అంటున్నానో అతను గ్రహిస్తున్నాడు. మరి అందులో కూడా పరమాత్ముడు ఉన్నాడు, చెట్లల్లో ఉన్నాడు, వనస్పతుల యందు ఉన్నాడు, పృథివ్యాధి లోకముల యందు ఉన్నాడు కదా అని ధారణలోకి రాగానే వాక్కుని సంయమింపజేసుకుంటాడు, నియంత్రించుకుంటాడు, ఇక అబద్ధం ఆడడం ఆపేస్తాడు. అలా అబద్ధం ఆడడం ఆపేసుకుని తర్వాత ఏం చేస్తాడు? అసలు నేను మనస్సులోనే ఇటువంటి భావాలని త్రుంచి పడేస్తే ఈ చెమట, ఈ కంపనం, ఈ భయమును కూడా నేను అనుభవించవలసిన అవసరం ఉండదు కదా అని తన బుద్ధిని వికసింపజేసుకుంటాడు. అలా వికసింపజేసుకుని ఏ కార్యం చేస్తున్నప్పుడు, ఏ యోజన చేస్తున్నప్పుడు భయము కలుగుతుందో, కంపనము కలుగుతుందో, నిరుత్సాహము కలుగుతుందో, శరీరములో ఒక వణుకు వస్తుందో, ఆ వణుకునిచ్చే ఆ మనస్సులో ఉన్న యోజనని కూడా త్రుంచి పాడేస్తాడు. ఎప్పుడైతే బాహ్య ఇంద్రియాల ద్వారా పరమాత్ముడు అంతటా ఉన్నాడని గమనించి చెడు రూపము దగ్గర మంచి రూపం చూశాడు, చెడు మాటల దగ్గర మంచి మాటలు మాట్లాడాడు, చెడు స్పర్శ దగ్గర మంచి స్పర్శను తీసుకున్నాడు. అలా నెమ్మది నెమ్మదిగా అంతర్ముఖుడై అసలు నేను ఈ మనస్సు ద్వారానే కదా ప్రేరేపింపబడుతున్నాను, అందుకనే మనస్సులోనే నేను ఈ ఆలోచనలని త్రుంచి పారేస్తే ఇవి ఇంద్రియాల వరకు యాత్ర చెయ్యవు కదా అని ఇక మనస్సులో కూడా భావాలని త్రుంచి పారేసుకుంటాడు. ఎప్పుడైతే ఆ మనస్సులో మొలకెత్తవో చెడు ఆలోచనలు, అప్పుడు సత్వ ఆలోచనలే మొలకెత్తుతవి, సుగంధాన్ని ఇచ్చే ఆలోచనలు మొలకెత్తుతవి, ప్రకాశాన్ని వెదజల్లే విత్తనమే మొలకెత్తుతుంది. ఎలా బావి పైన ఉన్నటువంటిది తాడా పామా అనే నిర్ధారణ జరగడానికి ఎలా మనకి ప్రకాశం అవసరమైందో అలాగే ఈ జీవాత్మ మనస్సుని ముందు శుద్ధి చేసుకుంటే ఆ మనస్సు మీద పరమాత్మని యొక్క ప్రకాశం రిఫ్లెక్ట్ గా ఆత్మ మీద పడుతుంది. ముందది మనస్సు మీద పడింది, ఆ మనస్సులో పడుతున్నటువంటి ప్రకాశము ఆత్మ వైపు పడుతుంది. ఈ ఆత్మ, ఈ లైట్ ఎక్కడి నుండి వస్తుంది అనేది వెనక్కి తిరిగి చూస్తే సర్వాంతర్యామి అయిన పరమాత్ముడు అక్కడ మనస్సుని ప్రకాశింపజేస్తున్నాడు. ఇక జీవాత్మ, నేను ఈ పరమాత్ముని యొక్క ప్రకాశాన్ని మనస్సు ద్వారా ఎందుకు తీసుకోవాలి? ఈ మనస్సు నాకు సాధనము కదా, దీని యొక్క బలము నాకంటే తక్కువ ఉంది కదా, అసలు నేను ఈ మనస్సునే తీసుకోకుండా నేనే డైరెక్ట్ గా నేనే భగవంతుని ఎదురుగా నిలబడతాను అని ఈ జీవాత్మ నెమ్మదిగా పరమాత్ముని వైపు మరలిపోతుంది. అలా ఏ జీవాత్మ అయితే పరమాత్ముని నలువైపులా చూస్తుందో తన ఆత్మ చుట్టూ ఆ జలాశయం ఉంది. ఎలా ముందు భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించడానికి ఆత్మ చుట్టూ ఎలా జలాశయం ఉందో, మనస్సు అనే ముసలి దాంట్లో నిరంతరము ఈత కొట్టిందో, అదే విధంగా ఇప్పుడు కూడా ఆత్మ చుట్టూ జలాశయం ఉంది. ఇప్పుడు కూడా మనస్సు ఉంది అక్కడ. కానీ అంతకు ముందు ఆత్మ మనస్సు ద్వారా భౌతిక ప్రపంచాన్ని చూసింది, భౌతిక క్రియాకలాపాలను చూసింది, భౌతిక ఉన్నతినే కోరుకుంది, అధర్మంగా కోరుకుంది, అవినీతిగా కోరుకుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ మనస్సు ద్వారా పరమాత్ముని చూస్తుందో ఇక నామమాత్రము కూడా జీవాత్మకు సంశయాలు ఉండవు. ఈనాడు చాలా మందికి సంశయాలు ఉన్నవి. ఒక వ్యక్తి చాలా ధార్మికంగా జీవిస్తాడు, కానీ వివిధ ద్వంద్వ స్థితిని ఎదుర్కొంటూ ఉంటాడు. మరొక వ్యక్తి అధర్మముగా జీవిస్తాడు, కానీ సరళముగా నూతనమైన వస్త్రాలతో, సుందరమైన ఆభరణాలతో, వివిధ వాహనాలతో, వివిధ భవంతులతో, లోక కీర్తితో ముందుకు జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ అంతర్ముఖుడైనటువంటి జీవాత్మకి
సత్వగుణముతో ఉన్నటువంటి మానవుని యొక్క జీవనము అర్థమవుతుంది. ఇతను ముందుకు వెళ్తున్నాడు, శుద్ధి అవుతూ ముందుకు వెళ్తున్నాడు, అతనేమో పాపమూటని నెత్తి మీద పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు అని ఈ యోగాభ్యాసకి పరమాత్ముడు హృదయ మందిరములో ఆ సంశయాన్ని ప్రత్యక్షముగా చూపిస్తాడు. ఇది చూడు, నీవు ఇప్పటి వరకు భౌతికమైన చక్షువుల ద్వారా ఈ ప్రపంచాన్ని చూసి దేవుడు అన్యాయకారి, ధార్మికునికి అంతా కష్టాలే, అధార్మికుడుకు అంతా సుఖమే అని నన్ను నిందించి బాహ్య చక్షువుల ద్వారా చూసావు. రా, ఈ రోజు అంతర్గత చక్షువుల ద్వారా చూడు. ఏ ఆత్మ ఎంత పవిత్రంగా ఉంది, ఏ ఆత్మ ఏ విధంగా మురికిని మూటగట్టుకుంటుందో ఆ ఉపదేశం జీవుడు పరమాత్ముని ద్వారా హృదయ మందిరములో పొందిన తర్వాత పరమాత్ముని యొక్క కర్మ ఫలాలను న్యాయ రూపములో పక్షపాత రహితముగా పరమాత్మ దగ్గర కూర్చొని చర్చించుకున్న తర్వాత ఎలా అంతేవాసి అయినటువంటి శిష్యుడు గురువు దగ్గర బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొని సమిత్పాని సమిధతో వెళ్తాడు. మన యొక్క సనాతనమైనటువంటి ఉపనిషత్తుల కాలము తీసుకున్నా, రామాయణము తీసుకున్నా, వీళ్ళందరూ కూడా యజ్ఞాన్ని ఇష్టపడ్డారు. అందుకే శిష్యుడు గురుకులానికి వెళ్ళేటప్పుడు సమిధల్ని తీసుకొని వెళ్తాడు. తన గురువు పాదస్పర్శ చేసేటప్పుడు కూడా సమిధన్నే తీసుకెళ్తాడు. అనగా సమిధను ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఆ సమిధలో అగ్ని ఉంది, కానీ అది అప్రకటితముగా ఉంది, కంటికి కనబడ్డం లేదు. ఆ సమిధ నుండి అగ్ని ప్రకటింపబడాలి అంటే అక్కడ ముందుగా ప్రకాశింపబడుతున్న అగ్ని అక్కడ ఉపస్థితముగా ఉంటే ఈ సమిధ అందులోకి వెళ్ళి ఇది కూడా ప్రకాశింపబడుతుంది. మరి గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని అనగా ఆ విద్యా మందిరాన్ని, ఆ ఆశ్రమాన్ని, ఆ గురుకులాన్ని యజ్ఞకుండముగా భావిస్తాడు. ఆ యజ్ఞకుండములో గురువనే సమిధ వెలుగుతుంది. అక్కడ ఆ గురువనే సమిధ అక్కడ ప్రజ్వలింపబడుతుంది. ఎవరిలో ఈ శిష్యుడనే సమిధలో అగ్ని ఉంది, కానీ అది ఇంకా ప్రకటితం అవ్వలేదు. ఎప్పుడైతే అతను ఆ గురుకులం అనే మందిరానికి వెళ్ళి తన గురువు యొక్క ఏదైతే ప్రకాశం అనే సమిధ ఆ అంతేవాసినందు ఉన్నప్పుడు ఆ ఆశ్రమములో ఆ అగ్ని ఉందో అది ప్రజ్వలింపబడుతుంది. ఈ శిష్యుడు దాన్ని సేవించడము వలన, అతి సామీప్యంలోకి వెళ్ళి దాన్ని ఆస్వాదించడం వల్ల ఇతను కూడా వెలుగుతాడు. అందుకనే సమిధను తీసుకెళ్తాడు. అలాగే ఏ పరమాత్ముడైతే హృదయ మందిరములో ప్రకాశముతో ఉన్నాడో ఆ ప్రకాశాన్ని జీవాత్మ తన వైపు ప్రకాశింపజేసుకున్నప్పుడు చీకటిలో ఏదైతే భ్రాంతి జ్ఞానం ఉందో, ఇక్కడ చీకటి అంటే ప్రకృతి యొక్క భోగ ఐశ్వర్యాల ముందు జీవాత్మ ఎంత భ్రాంతిగా ఉందో, ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మననే ప్రకాశముతో తనని తాను ప్రకాశింపజేసుకుంటుందో అప్పుడు తాడ పామ అనే సంశయ నివారణ జరిగినట్టు జీవాత్మ వ్యవహారములో, జీవాత్మ యొక్క ఆలోచనలో, జీవాత్మ యొక్క క్రియాకలాపాలయందు సర్వమున ప్రకాశమే అగ్గుపడుతుంది. అందుకని పరమాత్ముని గురించి ఏమీ తెలియని వారికి సంశయాలు ఉండవు, పూర్తిగా తెలిసిన వారికి కూడా సంశయాలు ఉండవు. కానీ మాధ్యమికంగా తెలిసిన వాడు కృష్ణుడా, అల్లానా, జీససా, రాముడా, ఎల్లమ్మనా, మైసమ్మనా, ఇంకా నూతనమైన పేర్లు వస్తూనే ఉంటది. కానీ సపర్యగా పరమాత్మునికి ఆకారం ఉండదు. పరమాత్ముడు నసనాడుల యందు బంధింపబడి ఉండడు. ఆ పరమాత్ముని నేను చక్షురాది ఇంద్రియాల ద్వారా దర్శించుకోలేను. కేవలము ఈ పిండమున నేను ఉదాన నాడి ద్వారా నెమ్మదిగా యాత్ర చేసుకుని మౌనముగా హృదయ గూటిలోకి వెళ్ళినప్పుడు ఆ పరమాత్ముని యొక్క స్వరూపం చూస్తాను. ఆ స్వరూపానికి 7వ ఆకాశం గాని, 4వ ఆకాశం గాని, వైకుంఠము గాని, కైలాసం అని గాని, బద్రీనాథ్ అని గాని
ఇలా వివిధ పేర్లు లేవు, అది కేవలం హృదయ మందిరం. అలా తెలుసుకున్నటువంటి జీవాత్మ తనకెప్పుడెప్పుడు ప్రకాశం కావాలనిపిస్తుందో అప్పుడప్పుడు ఆ హృదయ గూటిలోకి వెళ్తుంది. పరమాత్మునితో 4 సంశయ నివృత్తి చేసుకొని ఆనందాన్ని నింపుకుని తన పిండమున సుఖముగా ఉంటుంది. తన పిండంలోనే కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, చాడీలు చెప్పాలి, వాళ్ళ యొక్క జీవనాన్ని పతనము చెయ్యాలి లేదా బురద వేయాలనుకున్నప్పుడు ఈ జీవాత్మకు తన పిండం పైనే, తన లోపలనే కాదు, పరమాత్ముని యొక్క ప్రకాశం అక్కడ కూడా గోచరమై ఆ విధంగా తనని తాను పాపకర్మల నుండి, దుష్ట ఆలోచనల నుండి, దుష్ట కర్మల నుండి రక్షించుకుంటూ ఇక ముందుకు వెళ్ళిపోతుంది అని ఈ మంత్రం మనకు చెప్పే ప్రయత్నం చేసింది. మీరందరూ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు జ్యోతిష్ గారు, చాలా చక్కగా చెప్పిండ్రు. నా వాయిస్ వినిపిస్తుందా? అదే అదే కొంచెం నెట్ స్లో ఉంది. ముఖ్యంగా ఈశావాస్య ఉపనిషత్తులోని ఈరోజు ఎస్సు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విచికిత్సతి. తప్పులుంటే క్షమించిందిలో చాలా చక్కగా వివరించినావు. నాకు చివరిలో చెప్పింది మళ్ళీ మర్చిపోతానేమో మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను మంత్రం యొక్క సారాంశము, మనము పరమాత్ముని కనుక దర్శించుకున్నట్లయితే, అంటే అనుభూతి చెందితే పాపకర్మల నుండి, దుష్ట కర్మల నుండి, చెడు గుణాల నుండి రక్షిస్తాడు, అంటే తన అస్తిత్వం మనను సందేశిస్తుంది అనేది చెప్పిండ్రు. ఇప్పుడు చివరిలో చెప్పిన వాక్యం నిజంగా చాలా చాలా నచ్చింది. మనం ఎన్ని రకాలుగా, ఎన్ని దుష్ట కర్మల నుంచి, దిక్కుల నుంచి మనం రక్షిస్తుంది పరమాత్మ తత్వము అనేది మనం ఎప్పుడైతే అనుభూతి పొందుతామో చాలా చక్కగా వివరించిండ్రు. ముందుగా మీరు చెరుకు గడలో తీయదనం అనేది మనం దాన్ని పిండినా కూడా, రసం తీసినా కూడా, కోసినా కూడా ఏ రకంగానైతే మొత్తం అంతటా నిండి ఏ రకంగా ఉంటుందో పరమాత్మ తత్వం కూడా సర్వవ్యాపకత్వము ఆ రకంగా ఉంటుంది అంతటా అని కూడా చెప్పిండ్రు. ఇంకా ఈ తీయదనము అనే దాన్ని మనము చెరుకు గడలో ఉన్న తీయదనము అనే దాన్ని చక్షుల ద్వారా అనుభూతి పొందుతామా, ఇంద్రియాల ద్వారా అనుభూతి పొందుతామా అంటే కాదు కదా, కేవలం మనము అనుభూతి ద్వారా మాత్రమే అనుభూతి పొందుతాము, ఈ ఇంద్రియాల ద్వారా అనుభూతి పొందము. అదే రకంగా ఈ పరమాత్మ తత్వం అనేది కూడా ఒక మనసు ద్వారా, హృదయం ద్వారా మాత్రమే అనుభూతి పొందొచ్చు అని కూడా చెప్పిండ్రు. పల్లిలో తీసుకున్నట్లయితే కనుక మనం నూనె అనే పదార్థము దాని నుంచి తీసుకుంటాము, కానీ అది ఎక్కడ ఉంది అని అంటే దానిలో మొత్తం నిండి ఉంటుంది. అదే రకంగా పరమాత్మ తత్వం కూడా సర్వవ్యాపకత్వం అని కూడా చెప్పిండ్రు. ఇంకా తర్వాత ఒక వాక్యం చెప్పిండ్రు, అత్యధిక దోషారోపణ పరమాత్ముని పైన అని చెప్పిండ్రు. నిజంగా ఈ వాక్యం వింటే చాలా 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 బాధేసింది నాకైతే. మనము ఎన్నో అనుకుంటాము, ఈ అత్యధిక దోషారోపణ పరమాత్ముని పైన అన్న వాక్యం విన్నప్పుడు ఎంత బాధేసిందంటే, ఈ ఒక్క కారణం చేత పరమాత్ముని ఎన్ని రకాలుగా అపార్థం చేసుకోవడము, అన్యద వేరే అంటే వేరే రకంగా అర్థం చేసుకోవడము, అసలైన పరమాత్మను తెలుసుకోకపోవడము, కష్టాలు అనుభవించడము, జీవితంలో ఆనందం అనేది లేకుండా పోవడము అనేది మళ్ళీ ప్రయత్నం చేయడం లేదా జనాలు అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పాపం. కానీ ఈ తత్వాన్ని అసలు అయిన రూపం ఏదో అది తెలుసుకోకుండా ఉండడం వల్ల తప్పుదారి పడడానికి చాలా చాలా అవకాశం ఉంది. నిజంగా మనం పరమాత్మ తత్వాన్ని అసలుగా తెలుసుకుంటే కనుక జీవితంలో ఎనలేని ఆనందాన్ని పొందుతామని ఈ వాక్యాన్ని ప్రయోగించినప్పుడు అనిపించింది. ఇంకా తర్వాత భ్రమ అనే విషయానికి వస్తే, తాడు పాము విషయంలో చాలా చక్కటి ఉదాహరణ చెప్పిండ్రు. ఏంటంటే తాడును చూసి మనం పాము అనుకుంటాము, ఎంతవరకైతే అజ్ఞానము అంటే వెలుతురు అనే జ్ఞానం మన లోపల లేదో, మనం చీకట్లో ఉన్నంత కాలం కొంచెం వెలుతురున్నంత కాలం మనం తాడును చూసి పాము అని అనుకుంటాం. ఎప్పుడైతే మనకు వెలుతురు ప్రవేశిస్తుందో అప్పుడు ఇది తాడు పాము కాదు అని మనం అర్థం చేసుకుంటాము. అదే రకంగా మనం జ్ఞానం మన లోపల ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మనం అసలైన పరమాత్మ తత్వాన్ని కూడా తెలుసుకుంటాము. ఇంకా మనుషుని యొక్క 4 అవస్థల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. జాగృత, స్వప్న, సుషుప్త ఈ అవస్థల గురించి కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. అంటే ఇంత చిన్న జీవాత్మని ఎట్టి పరిస్థితిలో ఎప్పుడు జాగృత, స్వప్న, సుషుప్త ఈ అవస్థల్లో మాత్రమే ఉంటాడు, పడుకోడు, ఎల్లవేళలా జాగృతమై ఉంటాడు. మరి పరమాత్మ పడుకుంటాడా అంటే మనం పరమాత్మ పడుకోడు, పరమాత్మ యొక్క అసలైన తత్వాన్ని తెలుసుకోవాలి అని ఇక్కడ అనిపించింది. ఇంకా తర్వాత వాక్యంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ మధ్యలో జరిగిన సంభాషణలో
మనసు నిగ్రహింపబడుతుందా అనే ప్రశ్నకు చాలా కష్టము, కానీ అసాధ్యం కాదు. కృష్ణుడు చెప్పిన సమాధానము నిరంతర యోగాభ్యాసం చేస్తే గనక తప్పకుండా మనసు అనేది నిగ్రహింపబడుతుంది అని చెప్పిండు. ఇది నిజంగా అందరి జీవితంలో మనం తప్పకుండా ఆచరించాల్సిన విషయము. ఇంకా ఆ జీవాత్మ కనుక పరమాత్మను నలువైపులా అనుభూతి చెందితే మన జీవితంలో అసలు సంశయాలు అనేవి అసలు ఉండవు అని చెప్పిండు. నిజంగా చాలా చక్కటి విషయం ఇది. ఇంకా పరమాత్మ యొక్క తత్వం ఎవరికి అవగాహనకు వస్తుంది, ఎవరికి రాదు అనే విషయాన్ని గురించి కూడా ఏమీ తెలియని వారికి అసలు తన గురించి ఏం సందేహం ఉండదు, అంతా తెలిసిన వారికి ఏం సందేహం ఉండదు. ఈ ఎటొచ్చి వచ్చిన బాధ ఏంటంటే సగం సగం తెలిసిన వాళ్ళకే పరమాత్మ అంటే ఏంటో తెలియదు, అతని తత్వాన్ని ఒకటి ఉంటే ఇంకొకటి అర్థం చేసుకోవడం. అంటే ఈ సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పరమాత్మ యొక్క తత్వము అసలు సరిగ్గా తెలియదు అని చెప్పిండు. నిజంగా నాకు తెలిసి 100లో 90% ఈ కోవకు చెందిన వారే అనిపిస్తుంది. ఎందుకంటే వారు పాపం భక్తి మార్గంలో లేరా అంటే ఉన్నారు, ఉపవాసాలు చేస్తారు, దీక్షలు చేస్తారు, తీర్థయాత్రల్లో ఉంటారు. అసలు ఇంకా చెప్పాలంటే మనకంటే కూడా ఆరుల కంటే కూడా ఎంతో 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 శ్రమ తీసుకొని వాళ్ళు నిరంతర భక్తిలో ఉంటున్నారు. కానీ అసలైన పరమాత్మను మాత్రం పూజించడం లేదు. ఒక్కొక్కసారి తెలిస్తే చాలా బాధిస్తుంది. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం, సత్య మార్గంలో అసలైన పరమాత్మను తెలుసుకునే తోవలో ఉన్నాము. కాబట్టి మన హృదయ మందిరంలో ఎప్పుడైతే మనం పరమాత్మను అనుభూతి పొందుతామో అప్పుడే తప్పకుండా మనం ఆనందాన్ని పొందుతాము. కాబట్టి చివరగా మళ్ళీ చివరి వాక్యాన్ని నేను ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎస్తు సర్వాణి భూతాని యొక్క సారాంశం ఏంటంటే, మనం పరమాత్మ యొక్క అనుభూతి కొంచెం కొంచెం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు పాపకర్మల నుండి, దుష్ట కర్మల నుండి, చెడు కర్మల నుండి, మన జీవితంలో వచ్చే ఏ చెడు విషయమైనా సరే దాని నుంచి మనం రక్షింపబడతాము. ఎందుకంటే సర్వభూతేషు చాత్మానం, అంతటా వ్యాపించి ఉన్నాడు అనే అనుభూతిని పొందుతాం కనుక మనము మొత్తం అజ్ఞానం నుంచి, అధర్మం నుంచి, ఎన్ని రకాలుగా అనుకుంటే అన్ని రకాల చెడ్డ దారుల నుంచి మనము రక్షింపబడతాము. కాబట్టి ఎన్నో జన్మల స్ఫూర్తం మనకు వైదిక సిద్ధాంతంతో మనకు సంబంధం ఉంది. మనము ఎంతో మంది ఎన్ని రకాలుగా భక్తి చేసినా కూడా పాపం పొందలేకపోతున్నారు. హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సు ఎక్కకుండా 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు వేరే వేరే బస్సులకి వెళ్తూనే ఉన్నారు. పాపం వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, టికెట్ కొంటున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ అనుకున్న లక్ష్యం యొక్క మార్గం వైపు వాళ్ళు పయనిస్తలేరు. కాబట్టి మనకు హైదరాబాద్ ఎట్లా వెళ్ళాలో తెలుసు, ఏ బస్సులో వెళ్ళాలో తెలుసు, ఎటువైపు ఉందో తెలుసు. మనం చాలా చాలా అదృష్టవంతులము. పరమాత్మని పొందే ధర్మార్థ కామ మోక్షాల యొక్క మార్గం కూడా మనకు వైదిక సిద్ధాంతంతో సంబంధం ఉంది. మహర్షి స్వామి దయానంద సరస్వతి దివ్యాత్మ యొక్క కృప వలన మనం ఆ మార్గాన్ని పయనించడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి గురువుల ద్వారా మనం ప్రేరణ పొంది ఎప్పుడు మన జీవితంలో ఆ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తామని కోరుతున్నాను. మీకు మరొకసారి ధన్యవాదాలు. శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి.